హలో గైస్, వెల్కమ్ టు ఏషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి అబ్బు అబ్బు అన్నారు. ఆయన పేరు అంత ఐడియా వస్తలేదు సడన్గా. ఈయన ఎట్లా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. నాకైతే బిగ్ బాస్లో ఆయన అప్పటి నుంచి కొంతమందిని చూస్తున్నాడు మీన్స్ అట్లా అని కాదు. ఆయన ఒక మోడలింగ్, ఫిట్నెస్ అంటే ఇంకా శ్రీముఖి ఒకసారి షర్టు లూజ్ చేస్తుంటే ఆ షర్టు ఇప్పేస్తాడు ఆయన. నాకు అదైతే భలే నిజంగా మంచిగా షర్ట్ ఇప్పి వచ్చి ఆయన కామన్గా ఇంకా అంతా ఆయన ఇంకా చేస్తుండే. బిందు మాది కొందరికి ఇట్లా అంటుంటే ఆ నవదీప్ అంటారు, ఏమంటావు గ్రీన్ ఇట్టామంటావా అని అంటాడు. అయితే నవదీప్ ఫన్ అనిపిస్తుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది, నవ్వు వచ్చింది రియల్. ఇంకా సరేలే అనుకొని ఇంకా సరే ఇంకెట్లా అనిపించింది అంటే ఇంకా మోడలింగ్. కానీ ఆయన కొంచెం నర్వస్ ఫీల్ ఎందుకు అవుతున్నాడు అని చెప్తా అంటే ఆయన టెన్షన్ 100% ఎవరమైనా టెన్షన్ పడుతుంటాం కొన్ని విషయాల్లో. 100% నేను టెన్షన్ పడతామని నేను చెప్తుంటా. అయితే ఇంకా ఆయన భలే అనిపించింది నాకు. కొన్ని విషయాలు అయితే చాలా మంచిగా అనిపించింది. నర్వస్ పడుతుంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉన్నాయని చెప్పాడు. సరేలే అనుకున్నా. ఇంక బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అంటాడు. అయితే ఓకే ఇది చెప్తుంటాడు ఆయన, ఈ సిచ్యువేషన్ ఇట్లా అని చెప్తుంటాడు. అది మంచిగా అనిపిస్తుంది. ఆయన ఫిట్నెస్ అప్పుడు బిందు మాదయ్యతో అప్పుడు నవదీప్ని కలవాలని ఒకప్పుడు గోడ దూకిపోయినట్టు కానీ ఆయన కలవలేకపోయానంట. ఇప్పుడు హగ్ చేసుకోవాలని ఉంది అంటే సరే అని నవదీప్ ఒక హగ్ ఇస్తాడు. క్యూట్ అనిపిస్తుంది. ఈయనను కూడా హోల్లో పెట్టారు. 2 గ్రీన్స్ ఇచ్చారు, 1 హోల్లో పెట్టారు. ఇంకా నేను చూడాలనుకుంటున్నాను, ఇంకా మోర్ కావాలి అని అభిజిత్ చెప్తాడు. అయితే ఓకే అని చెప్తుంటాడు. బాగా అనిపిస్తుంది. ఇవి పోయినాక ఇతను పోయినాక భలే మాట్లాడిండ్రు. చాలా మంచిగా నిజంగా చాలా బాగున్నాడు కదా, క్యూట్ ఉన్నాడు అని అంటారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా